హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. లాస్ట్ 1 మంత్ నుంచి కొంతమంది అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ నడుస్తుంది, బట్ అందరూ మాకు ఓన్లీ సిటిహెచ్ జాబ్సే వస్తున్నాయి, కాల్స్ వేరే పర్మనెంట్ జాబ్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన పర్మనెంట్ జాబ్స్ రావట్లేదు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్మనెంట్ జాబ్ అంటూ ఏమీ ఉండదు. పర్మనెంట్ జాబ్ అనేది మనం ఫీల్ అవుతాం అంతవరకు ఇది ఈజ్ పర్మనెంట్ జాబ్ అని. ఆల్మోస్ట్ అది వరకు ఫీల్ అయ్యే టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్లోనే పర్మనెంట్ జాబ్ అనుకునే, గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అనుకునే కంపెనీలే ఇప్పుడు అది పర్మనెంట్ జాబ్గా ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఒకటి. నెక్స్ట్, సిటిహెచ్ జాబ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కాంట్రాక్ట్ టు హైర్. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ బాగా మారింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వచ్చేసరికి వాళ్ళకి పర్టికులర్గా ఇన్ని సంవత్సరాలే ఉంటాయి అనుకున్న కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పర్మనెంట్గా ఎవరిని తీసుకోవట్లేదు. 1 ఇయర్ కాంట్రాక్ట్ హైర్ లేకపోతే 2 ఇయర్స్ కాంట్రాక్ట్ హైర్ అనే జాబ్స్ ఎక్కువ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటి వల్ల ఒక ఉపయోగం ఉంది. అది ఎవరికైనా మన ఎక్స్పీరియన్స్లో ఏదన్నా మిస్టేక్స్ లేకపోతే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ మన ఎక్స్పీరియన్స్లో ఏదన్నా క్లచెస్ ఏమన్నా ఉన్నాయి అంటే అట్లాంటి వాళ్ళు ఈ సిటిహెచ్ జాబ్స్కి బాగా సూట్ అవుతారు. ఇది నా ఉద్దేశం. ఇదేమి మేము పర్మనెంట్ జాబ్ చేయకూడదా అనేది కాదు. ఎటువంటి ప్రాబ్లం లేదు, మాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈజీగానే పాస్ అయ్యిద్ది, మాకు ఎటువంటి మిస్టేక్ లేదనుకున్న వాళ్ళు పర్మనెంట్ జాబ్ కోసం వెయిట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంటు మా సర్వే ప్రకారం 100లో 60% జాబ్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ హైర్ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒక 40% పర్మనెంట్ జాబ్స్కి వస్తూనే ఉన్నాయి కాల్స్ అయితే. పేషెన్స్ మన దగ్గర ఉండి ఓపిక్గా ఉండి చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి, ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఏమీ ఉండట్లేదు. హైబ్రిడ్ మోడ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే నడుస్తుంది. ఎస్పెషల్లీ నేను ఈ మంత్లో మార్చ్ 1 నుంచి గమనిస్తుంది ఏంటంటే, మీరు హైదరాబాద్ ఆర్ బెంగళూరు సిటీలో, చెన్నై సిటీలో ఉంటే మటుకి వర్చువల్గానే ఫేస్ టు ఫేసే పెడుతున్నారు ఇంటర్వ్యూస్కి. అంటే లొకేషన్కి రమ్మంటున్నారు. లేదు మేము టీమ్స్లో జాయిన్ అవుతాము అన్నా కూడా వినట్లేదు. మీరు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు, కంపల్సరీ రండి అని చెప్తున్నారు. ఇదైతే నేను గమనించాను, పర్సనల్గా నేను ఫేస్ చేసిన ఇష్యూ. దిస్ ఈజ్ ద కాంట్రాక్ట్ టు హైర్ జాబ్స్. అసలు కాంట్రాక్ట్ టు హైర్ జాబ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాలంటే ఇదే ఈ మెయిన్ యూజ్. ఏదన్నా మీకు ఇష్యూస్ ఏమైనా ఉంటే కాంట్రాక్ట్ టు హైర్ జాబ్కి వెళ్ళడం మటుకి బెటర్ వే. దిస్ ఈజ్ ద న్యూస్ ఫర్ దిస్ టుడేస్. అండ్ నెక్స్ట్ టాపిక్ కూడా ఈవినింగ్ లోపలే నేను అప్డేట్ చేస్తాను. ఇట్లు మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్, సైనింగ్ ఆఫ్.